నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి? కొనొచ్చా? కొనకూడదా? అని పూర్తి వివరాలైతే ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, ఈ వీడియోలో చూసే ముందు మనం ముఖ్యంగా మనం ఒక్కసారి గోల్డ్ గురించి మాట్లాడుకుంటే గనక గోల్డ్ అయితే మనకి దాదాపు ఒక 10 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే 20 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే గనక మనకి ఎప్పుడు చూసినా గానీ పెరుగుతూనే కనిపిస్తూ ఉంది. అలాంటిది ఇప్పుడు ఈరోజు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఒక కొంచెం పాజిటివ్ అయితే కనిపించిందని చెప్పుకోవాలి. ఏంటంటే మనకి ఈరోజైతే గోల్డ్ అయితే కొంచెం అయితే తగ్గడం అయితే జరిగింది. మరీ మనకి 1%, 2% కాకపోయినా గానీ మనకి అట్‌లీస్ట్ ఒక 0.5% అలా అయితే తగ్గడం అయితే జరిగింది. మరి ఎంత తగ్గింది? నిన్న ఎంత ఉంది? అది ఒక్కసారి కంపేర్ చేసుకుంటే గనక సో, నిన్నటితోని కంపేర్ చేసుకుంటే మనకి రూ. 710 అయితే ఈరోజు కొంచెం తగ్గడం అయితే జరిగింది. ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉంటుందో అదైతే తగ్గడం జరిగింది. సో, మరి ప్రెజెంట్ ఎంతుంది అని ఒకసారి చూసుకుంటే గనక 1,53,000 ప్రెజెంట్ అయితే ఉండడం అయితే జరిగింది. నిన్నైతే మనకి రూ. 1,53,710 అయితే నిన్నుంది. సో, నిన్నటితోని కంపేర్ చేసుకుంటే మనకి ఈ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే కొంచెం తగ్గడం అయితే జరిగింది. ఇదైతే కొంచెం మనకి పాజిటివ్‌గానే కనిపిస్తూ ఉంది. అండ్ మనకి అంటే ఏదైతే వారికి ముందు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారికి ముందు చూసామో 1,60,000 నుంచి 65,000 మధ్యలో ఏదైతే చూసామో దాంతోని కంపేర్ చేసుకుంటే గనక ఇది కూడా కొంచెం తక్కువ అమౌంటే కాబట్టి ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి నిపుణులైతే చెప్తున్న ప్రకారం అయితే కనిపిస్తూ ఉంది. అదే విధంగా మనకి ఒక్కసారి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏ విధంగా ఉందని ఒక్కసారి ఆహ్, చూస్తే గనక మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి ఇప్పుడు రూ. 1,40,250 అయితే ఈ రోజుకైతే ఉంది. ఇది కూడా మనకి కొంచెం అయితే తగ్గడం అయితే జరిగింది. సో, రూ. 650 అయితే తగ్గడం జరిగింది. సో, అదే విధంగా మనకి 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసైతే రూ. 14,025 అయితే ఈ రోజుకైతే ఉంది. సో, నిన్నటితోని కంపేర్ చేసుకుంటే గనక మనకి కొంచెం పాజిటివ్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ చూసామో అప్పుడు ఎంత వరకి తగ్గిందో మనం చూసాము. 1,27,000 వరకైతే తగ్గడం అయితే జరిగింది. సో, అలాంటిది ఇప్పుడు ఎంత వరకు పెరుగుతుంది? 1,40,000 వరకైతే పెరగడం జరిగింది. అదే విధంగా మరి ఇది ఎంత వరకు ఎళ్ళొచ్చు అనంటే గనక సో, ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉందో 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసైతే దాదాపు మనకి 1,50,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో వారికి ముందైతే మనం ఆ ప్రైస్ అయితే చూసాము. మరి ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ అస్సలు లేవా? మనకి వార్ మధ్యలో అంత తగ్గింది గదా! మరి ఇప్పుడు అసలు తగ్గే ఛాన్సెస్ లేవా అంటే గనక యెస్, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఎప్పుడు అనంటే గనక మనకి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే వార్ అవుతుందో అంటే ఇప్పుడు మొత్తం పూర్తిగా మనకి వార్ కామ్ అయింది. 100% కామ్ అయిపోయింది. ఇంకా ఒక చర్చకొచ్చారని అయితే మనకు అనుకోవడానికి లేదు గాబట్టి ఇంకా ఒకవేళ గనక వార్ స్టార్ట్ అయితే గనక మళ్ళీ మనకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి పూర్తిగా ఎంత తగ్గొచ్చు అనంటే గనక మనకి తులం బంగారం వచ్చి 1,70,000 ఇంత కాకపోయినా గానీ మనకి ఇప్పుడు గతంలో ఏదైతే 1,27,000 మొన్నటి వరకు ఏదైతే చూసామో వార్ మధ్యలో సో, అంతవరకైతే తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే 1,30,000 వరకైతే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడే మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అంటే అప్పుడు ఎవరైతే కొన్నారో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో, వారు మాత్రం ఇప్పుడు మంచి ప్రాఫిట్స్ పొందుతున్న వాళ్ళైతే అవుతూ ఉన్నారు. అదే విధంగా ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సో, వారు కూడా చాలా మంది ఇప్పుడు అంటే కొంచెం ఆనందపడాల్సింది. ఎందుకంటే అప్పుడు కొంచెం తక్కువ రేట్ ఉన్నప్పుడే కొనడం అయితే జరిగింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకుంటే గనక అదే విధంగా అంటే ఇప్పుడు గోల్డ్ కాకుండా మనకి సిల్వర్ గూడా కంపేర్ చేసుకుంటే సిల్వర్ గూడా ఏ విధంగా ఉంది అని మనం ఒక్కసారి చూస్తే గనక సిల్వర్ గూడా మనకి 2,60,000 నుంచి 2,70,000 వరకైతే ఉంది. ఇది గూడా వారి మధ్యలో మనం చూస్తే 2,20,000 వరకు ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఉందో అదైతే 2,20,000 వరకైతే రావడం జరిగింది. అంతవరకు తగ్గడం అయితే జరిగింది. అలాంటిది ఇప్పుడు మనకి వార్ ఒక్కసారి కామ్ అయిపోవడంతోనే ఇప్పుడు ఎంత వరకి పెరుగుతుందో మనమైతే చూస్తూనే ఉన్నాము. అంటే దాదాపు 2,60,000, 2,70,000 వరకైతే రావడం జరిగింది. అప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ముఖ్యంగా ఒక బిజినెస్ మ్యాన్స్ ప్రాఫిట్ వైస్‌గా ఎవరైతే చూసేవాళ్ళు ఉన్నారో, ఆ వారు మాత్రం సిల్వర్ మీద ఒక మంచి ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళే అనుకోవాలి. ఎందుకంటే వితిన్ షార్ట్ టైమ్‌లో ఇంత మంచి ప్రాఫిట్ పొందడం అనేది ఇది చాలా రేర్ అంటే ఇంత డేస్‌లో అనేది చాలా రేర్‌గా వస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనకి చాలా తక్కువ టైమ్‌లోనే అంటే వితిన్ 20 డేస్‌లోనే వాళ్ళు ఎంత ప్రాఫిట్ పొందుతున్నారో ఒక్కసారి గమనించుకోవచ్చు. అంటే ఈవెన్ గోల్డ్ మీద గూడా మనకి గోల్డ్ అనేది మనకి 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి 1,32,000 వరకైతే దిగడం జరిగింది. అలాంటిది ఇప్పుడు మనం చూసుకుంటే గనక 1,53,000 వరకైతే రావడం జరిగింది. ఈరోజు కొంచెం పాజిటివ్‌గా కనిపిస్తుంది కాబట్టి మనకి అంటే మళ్ళీ ఈ ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఈ మధ్య రేంజ్‌లోనే ఉండేలాగా అయితే కనిపిస్తూ ఉంది. అంటే మనకి ముఖ్యంగా అనాలిసిస్ చేసిన ప్రకారం గోల్డ్ అనలిస్ట్‌లో అయితే మనకి 1,60,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి. వితిన్ ఒక 10 డేస్ ఆఫ్టర్ అంటే ఒక 15 డేస్‌లో అట్లా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. గమనించిన ప్రకారం అయితే మనకి ఇప్పుడు ఈ మధ్య ఈ రేంజ్‌లో అయితే కనిపిస్తుంది. అంటే దాంతోని కంపేర్ చేసుకుంటే గనక
గనక ఇది కొంచెం తక్కువనే కాబట్టి ఇప్పుడు కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొనుక్కోవడానికైతే ఇప్పటికి కూడా మించిపోయిందేం లేదు. ఇప్పుడు కూడా కొంచెం మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ 1,60,000తోని కంపేర్ చేసుకుంటే ఇది ఎంతో కొంత బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. సో, ముఖ్యంగా మనకి వార్ మధ్యలో కూడా చూసాము. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతుందో ఆటోమేటిక్‌గా మనకి ఇప్పుడు కూడా అదే కనిపిస్తూ ఉంది కాబట్టి ఒకవేళ క్రూడ్ ఆయిల్ రేట్ గనుక పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఇప్పుడు మనకు ఆ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ గనుక క్రూడ్ ఆయిల్ రేట్ ఇంకా బీభత్సంగా పెరిగితే, డాలర్ రేట్ బలపడితే గానీ, రూపీ స్ట్రాంగ్ అయితే గానీ ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకు అసలే క్రూడ్ ఆయిల్ మీద ఇప్పుడు ఎంత న్యూస్ వస్తుందో మనమైతే చూసాము. క్రూడ్ ఆయిల్ కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి గోల్డ్ అయితే తగ్గే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ గనుక ఇంకా క్రూడ్ ఆయిల్ గనుక పెరిగే ఒకవేళ గనుక పెరిగితే అక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పెరిగితే గనుక మనకి ఇక్కడ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి గోల్డ్ కొంచెం తగ్గుతూ ఉంటుందో సో, ఆటోమేటిక్‌గా అప్పుడే కొంచెం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ఎప్పుడైతే కామ్ అయిపోతాయో, ఎప్పుడైతే బ్యాలెన్స్ అయితే, ఎప్పుడైతే వాల్యూ ఇవన్నీ ఈక్వల్ అవుతాయో ఆటోమేటిక్‌గా మళ్ళీ గోల్డ్ రేట్ అనేది పుంజుకునే అవకాశం అయితే చాలా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనము ఏదైతే వారికి ముందు చూసామో రేట్ ఏదైతే 1,60,000 నుంచి 1,65,000 వరకి ఎప్పుడైతే చూసామో అంతవరకైతే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువున్నాయని చెప్పేసైతే మనకి గోల్డ్ అనలిస్ట్‌లు అయితే చెప్తున్న ప్రకారం మనం చూస్తూనే ఉన్నాము. ఈవెన్ మనం కొన్ని వీడియోస్‌లో చూసుకుంటే గనక కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇప్పుడు మరి కొద్ది రోజుల్లోనే ఇంకా చాలా తగ్గే అవకాశాలున్నాయి. చాలా తగ్గే అవకాశాలున్నాయి. డమాలని పడిపోయే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అది మాత్రం కొంచెం ఫేక్ న్యూసే. సో, అది రియల్ న్యూస్ అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారమే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఇంకొకటి విషయం ఏంటంటే మనకి యుక్రెయిన్ లాంటి కొన్ని కంట్రీస్ అయితే గోల్డ్ అనేది భారత్‌కి సేల్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ గనుక అదే నిజమైతే గనుక అప్పుడు కూడా మనకు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి. ఎందులో మనకి జీఎస్టీలో ఇట్లా ఇందులో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కానీ అది కూడా మనకి చాలా కంట్రీస్ అమ్ముతున్నాయి గదా! అని చెప్పేసి ఇక్కడ తగ్గే అవకాశాలు అలా ఏమి ఉండవు. ఎందుకంటే మనకి మార్కెట్ ప్రకారం ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారమే ఎక్కడ ఏ కంట్రీలో ఎంత సేల్ చేయాలనేది మార్కెట్ ప్రకారం ఉంటుంది కాబట్టి సో, అప్పుడు కొంచెం కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉంటాయి. అప్పుడు ఒకవేళ ఎవరైతే తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు అర్జెంట్ ఉన్నవారు ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అర్జెంట్ ఉన్న వారికైతే ఇది కొంచెం మంచి టైం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 1,60,000తోని కంపేర్ చేసుకుంటే ఇది ఎంతో కొంత మంచిది కాబట్టి సో, ఇప్పుడు ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు తీసుకుంటేనే బాగుంటుంది. ఇక సిల్వర్ విషయానికొస్తే కూడా సిల్వర్ మనం గతంలో చూసాము. గతంలో 4,00,000 వరకు వెళ్ళిన రోజులు కూడా మనం చూసాము. అలాంటిది ఇప్పుడు 2,60,000 అనేది దాంతోని కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువనే కాబట్టి ఇప్పుడు 3,00,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మనకి అనాలిసిస్ చేసిన ప్రకారం గోల్డ్ అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు కాబట్టి సో, ఇది కూడా కొంచెం ఇప్పటికి కూడా ఇన్వెస్ట్ చేయడానికైతే సిల్వర్ కూడా కొంచెం మంచి టైం అనే చెప్పుకోవాలి. 3,00,000తోని కంపేర్ చేసుకుంటే. లేదు మేము కొన్ని డేస్ ఆగుతాము అని అనుకుంటే గనుక ఇక్కడ మనకి మళ్ళీ కొంచెం క్రూడ్ ఆయిల్ వల్ల మనకి ఇక్కడ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ కాబట్టి ఒకవేళ గనుక క్రూడ్ ఆయిల్ గనుక పెరుగుతాయి అంటే ఈ 10 డేస్ అయితే కొంచెం అవుతేనే బాగుంటుందని చెప్పేసి అయితే నేను చెప్పదలుచుకుంటాను. చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.